వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భాషను. ఈరోజు ఉదయం తెల్లారుజామున 30 కొమరోలు నుంచి నాగలకుంట్లకు వెళ్తున్న 200 మూగ జీవాలు వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ వచ్చి ఓవర్ స్పీడ్ వచ్చి 30 గొర్రెలు మేకలు చనిపోయాయి. ఇప్పుడు ఆ మేక ఓనర్తో అడిగి తెలుసుకుందాం. ఏమైనా ఆడిపోతున్నావు నువ్వు ఈరోజు? నాలుగుంటలకు పోతుంది. యాడ్ నుంచి వదిలికొంటపల్లి కంచి ఎన్నితో ఎన్ని మేక మొత్తం ఎన్ని ఉన్నాయి? జీవాల 400. ఎట్లా జరిగింది ఇది? లారీ వస్తుండే రోడ్డు అంత దూర్చిండు ఆమెని. ఓవర్ స్పీడ్ వచ్చిందా? ఆ చేతులు కట్టలు ఎత్తుంటే ఆపలే, ఆమెను దూర్చుకొని. ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు మొత్తము? 20 చచ్చిపోయింది, 5 దెబ్బ అంత కాళ్ళు ఇరిగిపోయింది. ఎంత నష్టం జరిగింది ఇప్పుడు నీకు? 30 జీవాలు. 30 జీవాలే. ఎంత నష్టం ఏంటి అంటున్నావు వాటి వల్ల ఇప్పుడు నీకు? 5 లక్షలు. 5 లక్షల వరకునా? సార్ వచ్చారా? సార్ కేసు రాసుకోండి. మాది నాగలకుంట్ల, కడప జిల్లా మాది. మేము కడుపు చేత పట్టుకొని బతకలేక అట్లా మేపుకొని పోయి మా ఊరికి పోదామని చెప్పి పోయేటప్పుడు తెల్లవారుజామున 4:30కు 5 గంటలప్పుడు ఈ సంగతి జరిగింది. ఈటల్లో కనీసం 30 పోయినాయి. మా ఈ మొత్తము 450 500 ఉన్నాయి. వీటిల్లో మా 5 మంది ఉండరు. 5 మంది తలా 100 200 అట్లున్నాయి. మాకు అక్కడ 11పల్లికి వెళ్ళి మేపుకొని మేము కిందికి పోతున్నాం. ఏది మా ఊరికి వెళ్ళిపోతున్నాం. పోతా అంటే అప్పుడు లారీడు కావాల్సిన వచ్చి వాడు తాగి వచ్చి లారీ తాగే ఉన్నాడు. తాగకపోతే ఇంత జరగదు. తాగి ఉండి వచ్చి కొట్టిండు. అయినా గోలు సైడే ఉండేది. వాడు వచ్చింది కొడితే రాంగే వచ్చిండు. రాంగ్ వచ్చి కొట్టిండు. దగ్గర 4.5 లక్ష. ఈ పోనీ జీవాలు 4.5 లక్ష. ఒక్కొక్క జీవం 25,000. మాకేమి న్యాయం చేస్తారు చేయండి. మీరు చేయకపోతే ఆ న్యాయం ఏందో మా ఏరియా చూసుకుంటాం, మా కడప జిల్లా చూసుకుంటాం. అక్కడి నుంచే కేసు పెట్టుకుంటాం, అక్కడి నుంచి చేస్తాం. ఆ రిపోర్ట్ మేము రాబట్టుకుంటాం. ఇక్కడ మాకు న్యాయం చేస్తే చేయండి. న్యాయం చేయకపోతే మా తిప్పులు మేము పడతాం. మీరు మాకేం చేయాల్సిన అవసరం లే.